వెల్కమ్ టు విలేజ్ కుకింగ్. ఈరోజు మనం బెల్లంతో గవ్వలు చేసుకుందామండి. గోధుమ పిండితో చాలా టేస్టీగా ఉంటాయి. మనం ముందుగా గోధుమ పిండి 2 గ్లాసులు తీసుకుందాము. 2 గ్లాసులు తీసుకున్న తర్వాత ఒక పావు గ్లాసు బొంబాయి రవ్వ, అది కూడా చక్కగా వేయించేసి పొడి చేసుకోవాలండి. చాలా మెత్తగా ఉండాలి. అది కూడా వేసేసుకొని దీనిలో సరిపడా ఒక స్పూన్ అయితే సరిపోతుందండి సాల్టు. యాలకుల పొడి కూడా 2 స్పూన్లు అయితే సరిపోతుంది. అది కూడా వేసేసుకుందాము. దీనిలోకి నెయ్యి అయినా పర్వాలేదు, నూనె అయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇది తినే సోడా అండి. చిటికుడు వేసాను, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. వేడివేడిగా ఉండాలండి. నెయ్యి కాగిన తర్వాత మనం ఇలా గరిటెతో కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా పోసుకొని ఒక అర గ్లాస్ అయితే సరిపోతుందండి రెండిటికి. బాగా వేడిగా ఉంది కాబట్టి చక్కగా గరిటెతో కలుపుకుంటే బాగుంటుంది. ఇలా ముద్దగా రావాలి. మొత్తం కలిపేసిన తర్వాత అంత బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే మనకి అంత గుల్లగా వస్తుంది. తర్వాత మనకి కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం ముద్దగా చేసేసుకుందాము. మీరు కొత్తగా చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ముద్దగా కలిపేసి మనం ఒక గంటైనా మనం నానబెట్టేద్దాము. తడిగుడ్డ అలాగా కప్పేసిన తర్వాత ఈలోపు మనం బెల్లం, మనం దేంతో అయితే పిండి తీసుకున్నామో దాంతోనే ఈ బెల్లం కూడా తీసుకోవాలి ఒకటి. తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అయితే సరిపోతాయండి నీళ్లు పోసేసుకుని మనం వేరేగా పాకం పట్టుకోవడానికి ఉంచుదాము. ఈ ఉండ ఇప్పుడు మనం చక్కగా మెత్తగా ఉండాలండి. మరీ మెత్తగా కాదు, గట్టిగా కాదు, సరిపడా మనకి గవ్వ చేసుకోవడానికి ఉండాలి. ఇప్పుడు ఒకసారి మనం కలుపుదాము. మనం చక్కగా చిన్న చిన్న ఉండలు చేసేసుకుని ఇలా చేయాలండి. గవ్వ ఒకే రకంగా వస్తే మనకి గవ్వలన్నీ చక్కగా వేగుతాయండి. ఇప్పుడు సరిపడా నూనె పోసేసుకొని వేయించుకుందాము. నూనె మరీ కాగకుండా మరగనివ్వద్దండి. చక్కగా మీడియంలో పెట్టి ఇలా దోరగా వేయించుకోవాలి మనం. ఇది నాకు రాత్రి అయిపోవచ్చింది కాబట్టి ఈ కలరే కనిపిస్తున్నాయి, కానీ నేను చక్కగానే ఉన్నాయండి. మీరు తర్వాత నేను చూపిస్తాను. చాలా గుల్లగా వచ్చినాయండి చూడండి. అలా ఈర్పితే ఈ కలర్లో మనం వేయించుకునేటప్పుడు తీసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తాను. ఇది ఈ కలర్లో ఉండాలండి. అవి తీసుకుంటే ఈ కలర్లో, ఇప్పుడు మనం ఆరాక ఆ కలర్లో వస్తాయి. ఇప్పుడు పాకం చూద్దాము. పాకం కొంచెం దగ్గరగా రావాలండి బాగా. ఎందుకంటే మనం గవ్వలన్నీ వేసుకొని ఆ గవ్వలకంతా పట్టాలి కదా బెల్లం. చల్లారాక వేసుకుంటే బాగుంటుందండి. ఈ గవ్వలన్నీ మనం చక్కగా తీసేసుకొని ఆరబెట్టాలండి. దీనికి బెల్లం ఎంత బాగా పట్టితే మనకి అంత తీయగా రుచికరంగా ఉంటాయి. ఈ బెల్లం అంతా పట్టాలంటే అప్పుడప్పుడు ఇలాగా మనం కదుపుతూ ఉండాలి. చక్కగా గరిటె తీసుకొని ఆ బెల్లం అంతా పట్టే వరకు. ఇది ఒక రోజంతా పట్టింది నాకైతే. బాగా పట్టి చాలా టేస్ట్గా ఉన్నాయండి. మీరు కూడా ఇలా చేసుకోండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ.